వర్ష ఎవరు? నేను మనస్ఫూర్తిగా లవ్ చేసిన ఒకే ఒక అమ్మాయి సార్. యాక్చువల్లీ ఇట్స్ బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ సార్. ఆ స్టోరీ నాకు వినాలనుంది. నా లవ్ స్టోరీ మీకు చెప్పడం పెద్ద బాగోదేమో. నువ్వు సిగ్గుపడేంత రొమాన్స్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. మహా అయితే వైలెన్స్ ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు సార్. నా లవ్ స్టోరీ వైలెన్స్తోనే మొదలైంది. బ్రదర్, దేవుడి చేతులు ఇచ్చింది ఒకటి, ఎదుటోడికి సాయం చేయడం కోసం. రెండు, జెండాకి సెల్యూట్ చేయడం కోసం. ఆ అమ్మాయిల మీద వేయడం కోసం కాదు. సారీ బాల్. సారీ సిస్టర్. This one's for you. బాబాయ్, తన సూర్య. Hello. ఫ్రెండా అమ్మా? బాయ్ ఫ్రెండ్ బాబాయ్. And I want to marry him. మరి తింటానికి ఏమన్నా తెచ్చి పెట్టొచ్చు కదా మా బాబుకి. కతికితే అతకదు అంటారు కదా బాబాయ్. అంటే ఇంతలా అతుక్కున్న తర్వాత ఆటోమేటిక్గా అతుకుద్దమ్మా. పోయి కాఫీ అన్నా తీసుకురామ్మా. Go. అమ్మా వెళ్ళొచ్చి పట్టుకోవచ్చమ్మా కాఫీ తెచ్చిన తర్వాత. Go. Let's go. రా బాబు కూర్చుందాం. పాప హాలిడేస్కి వచ్చి నెలే అయింది. నెలలో భలే పడేసావు బాబు. అయ్యో లేదు సార్, వర్ష నాకు పడి 10 రోజులే అయింది. కొత్త గిటారా బాబు? భలే కనిపెట్టారే, మీరు చాలా స్పీడ్ ఉన్నారు సార్. నా స్పీడ్ పక్కన పెట్టలే బాబు, నువ్వు మాత్రం స్పీడ్ తగ్గించు. అప్పుడే బార్డర్ క్రాస్ చేయమాక. బార్డర్ అలా అనకండి అంకుల్. 7 ఏళ్ళ నుండి బార్డర్కి ఎప్పుడు వెళ్తాననే కోరికతో రగిలిపోతున్నాను. బాబు నన్ను ఎవరు ఆపలేరు సార్. బార్డర్ అంటే నాకు పిచ్చి. అసలు 24 గంటలు నాకు అదే ధ్యాస సార్. బార్డర్కి వెళ్ళటమే నా గోల్. ఇలాంటి గోల్స్ కూడా ఉంటాయా బాబు? పిచ్చి బాబోయ్, బార్డర్ అంటే ఏమనుకుంటున్నారు? ఏమనుకోవటంలా? బార్డర్ దగ్గర ఎలా ఉంటుంది తెలుసా? తెలీదు. బ్లడ్ మరిగిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా బార్డర్ చూసారా? చూడలేదు. అయినా ఈ వయసులో బార్డర్ చుట్టం కష్టం. చూసినా అక్కడ స్టాండ్ అవటం ఇంకా కష్టం. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. ఎప్పుడు ట్రై చేయొద్దు. దేవుడా. ఏమే కాఫీ తెచ్చిస్తామండి, బాబు తాగెళ్తాడు. మీకేమైనా పిచ్చా? ఎందుకు ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతున్నారు? వాడిని కొట్టలేక. ఆ అబ్బాయిని ఎందుకు కొట్టాలి? 6 నెలల ముందు వాడు నా తలకాయ పగలగొట్టాడు కాబట్టి. అతనా మిమ్మల్ని కొట్టింది? కానీ సూర్య మిమ్మల్ని గుర్తుపట్టలేదు కదా పాపా. కొట్టినాడు గుర్తెత్తుకుంటుంది పాప, కొట్టించుకున్నాడు గుర్తుంటుంది. కానీ వాణ్ణి లైఫ్ లాంగ్ నన్ను గుర్తు పెట్టుకునేలా చేస్తా. వైలెన్స్తో స్టార్ట్ అయిన నా లవ్ స్టోరీ చాలా రొమాంటిక్గా కంటిన్యూ అయింది సార్. పొద్దున్న లేస్తే పాట, మధ్యాహ్నం పాట, సాయంత్రం పాట, రాత్రికి కూడా పాట. హలో, ఎక్స్క్యూజ్ మీ.
ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ సాంగ్స్. సార్ బ్రేకప్ ఇలా అయింది. ఏ యదవనాలు దిష్టో చాలా గట్టి కొట్టేసింది సార్. ఓకే సూర్య, జై హింద్. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వీడికి ఆర్మీ జవాన్లకి ఏంటి సంబంధం? वो तो सोल्जर है, हमारे साथ काम करता है. పాపా 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 పాపా, ఇక నీ జీవితంలో పాట అనేది లేకుండా పోయింది పాపా. ఏమైంది బాబాయ్? నువ్వు అనుకున్నట్టుగా ఆ సూర్యగాడు మ్యూజిషియన్ కాదు పాపా. మరి ఐఎమ్ అ సోల్జర్. ఆర్మీ ఈజ్ మై లైఫ్. ఇది జస్ట్ టైం పాస్. 1 వీక్లో మళ్ళీ జాయిన్ అవుతున్నాను. బాయ్. వర్ష, వర్ష, సార్ స్మోక్ చేయొచ్చా? నో యూ కాంట్. వర్ష అలా ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాలేదు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. పిచ్చోడిని అయిపోయింది సార్. 4 రోజుల తర్వాత బెల్లం మోగితే తలుపు తీశాను. వర్ష వచ్చింది. సూర్య, మాట్లాడుకో. వర్ష నువ్వేం మాట్లాడుకో, నువ్వేం మాట్లాడు. I'm sorry, Surya. I'm sorry. Please listen, Surya. Please. ముట్టుకోద్దు. Please. Don't touch me. Don't touch me. ముట్టుకోద్దని చెప్పాను. వర్ష ముట్టుకోద్దు. Please listen to me. నేను చాలా మామూలు అమ్మాయిని సూర్య. స్ట్రెస్ని అసలు హ్యాండిల్ చేయలేను. నేను ప్రేమించడానికి నీ ప్రొఫెషన్ కూడా ఒక రీజన్. దాని చుట్టూ చాలా లైఫ్ ఊహించుకున్నాను. కానీ సడన్గా మ్యూజిక్ నీకు జస్ట్ హాబీ, మిలిటరీ నీ ప్రొఫెషన్ అని తెలియగానే నా వరల్డ్ అప్సైడ్ డౌన్ అయిపోయింది. అందుకే సైలెంట్ అయిపోయాను. పిచ్చోడిని. I can't live without you, Surya. నాకు నువ్వు కావాలి. I really bloody want you. I missed you. I missed you too. Really missed you, వర్ష. I missed you. I missed you. ఇంకెప్పుడు అలా వదలొద్దు. Never, never. ఇంకెప్పుడు వదలవు కదా. No. 4 రోజుల నుంచి ఇదే రూమ్లో ఉన్నాను. పిచ్చెక్కిపోయింది. I just want to go out. బయటికి వెళ్ళాలంది. I'll play a nice song for you. Yeah. సూర్య, నువ్వు ఒకసారి మా నాన్నతో మాట్లాడాలి. దేని గురించి? మన గురించి. ఓకే, మాట్లాడదాం. అర్జెంటే ఉంది. షవర్ చేసుకుని వచ్చేస్తాను. సూర్య, యాక్చువల్లీ అది ఇప్పుడే మాట్లాడాలి. ఇప్పుడా? మాట్లాడేస్తే క్లారిటీ ఉంటుంది కదా. క్లారిటీయా? దేని క్లారిటీ? సూర్య, ట్రై టు అండర్స్టాండ్ సూర్య. ఎంత కాదన్నా అది నువ్వు మిలిటరీ కదా. యాక్సెప్ట్ చేయడానికి నాకే టైం పట్టింది. మా నాన్న యాక్సెప్ట్ చేస్తారో లేదో. మిలిటరీ అంటే అదేదో పెద్ద క్రైమ్ లాగా మాట్లాడతా. ఫస్ట్ ఆపో. సూర్య, డోంట్ బి యాంగ్రీ. నోట్ బాయ్. మిలిటరీ అయితే కన్విన్స్ చేయాలా? మిలిటరీ అయితే అందరినీ కన్విన్స్ చేయాలా? కోపడకు సూర్య, ప్లీజ్. కోపం ఏంటి? నాకు అసలు కోపమే రాదు. నేను చాలా చాలా కూల్గా అడుగుతాను. లుక్ ఎట్ మీ. నేను వచ్చి మీ నాన్న అడుగుతా, మీ నాన్న దొబ్బేమన్నాడు. అప్పుడు పరిస్థితి ఏంటి? ముందు మాట్లాడితే కదా. చైతి నేను వచ్చి అడుగుతా. ఎస్ అంటే ఓకే, నో అంటే ఏంటి? నో అంటే పరిస్థితి ఏంటి? ఎందుకు నెగటివ్ గా ఆలోచిస్తున్నా? డ్రామాలు ఆడుకో. అడిగిన దానికే చెప్పు. సూర్య, యు హర్టింగ్ మీ సూర్య, ప్లీజ్. ఆన్సర్ మీ. ప్లీజ్ సూర్య, లీవ్. నేను అడిగిన దానికి చెప్పు. అటు ఇటు చూడకో. ఎస్ అంటే ఓకే, నో అంటే ఏంటి? నో అంటే పరిస్థితి ఏంటి? మర్చిపో. మర్చిపోరా. మీ నాన్న పర్మిషన్ కావాలా పెళ్ళికి? రోజు నా బెడ్రూమ్ వచ్చి నా బెడ్కి సూర్య, స్టాప్ ఇట్. దానికి అక్కర్లేదా పర్మిషన్? సూర్య, వల్గర్ గా మాట్లాడుకో. మా ఇంటి లాంగ్వేజ్. నాకు కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి, మంత్రాలు రావు. అమ్మా, ఏమైంది? ఏయ్, నేను లోపలికి ఎవరు రమ్మన్నాడు? సూర్య, Get out. ఆయన మా బాబాయ్. ఎవడైతే ఏంటి బొంగు?
ఇది మన పర్సనల్ మ్యాటర్. ఏయ్ సిగ్గులేదా? మాటల్లో చెప్తే అర్థం కాదా? అంటే కొడతావా రాజా? అమ్మో! సూర్య, మా బాబాయినే కొడతావా? ఈ బఫూన్ గడిని 6 నెలలు ముందే కొట్టాను. ఇప్పుడు కొడతాం పెద్ద లెక్క. అంటే నీకు ఫ్లాష్ బ్యాక్ గుర్తుందా రాజా? మర్చిపోయే ఫేసరా నీది? ఫోన్లే కదా ఇబ్బంది పడతామని అవాయిడ్ చేస్తుంటే కొత్త గిటారా బాబు అని ఎదవ ఎంక్వైరీలు. మా బాబాయ్ అంటే మా నాన్న తర్వాత నాన్న లాంటివాడు. ఆయన్ని కొట్టాం. మా బాబాయ్ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పి మా నాన్న నొప్పిస్తేనే నీ మొహం చూస్తా. ఈడే పెద్ద బఫూను. ఈడన్నంట. ఈడన్నంటే ఎవడనుకున్నావు? మీ నాన్న. ఆడింకెంత పెద్ద కార్టూను. ఇలాంటి వాళ్ళు కాళ్ళే పట్టుకోవాల్సి వస్తే నాకు అక్కర్లా. అమ్మ ఏ బ్రేకప్. అది సార్ జరిగింది. సార్ గొడవలన్నీ అమ్మాయిలే స్టార్ట్ చేస్తారు సార్, కానీ కరెక్ట్గా మనదే తప్పేలా పర్ఫెక్ట్గా ఫినిష్ చేస్తారు. బా ఆర్ట్ సార్. సూర్య, ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడావు. రేపు నేను మాట్లాడతాను. 11 షాప్. షాప్ 10:30. జాకెట్ బాగుంది సోల్జర్. ఈ చిన్న ఎక్స్ ఇంకా బాగుంటుంది. తను ఎంత మిస్ చేస్తున్నానంటే అదిగో అక్కడ ఉన్న ఒక అమ్మాయి కూడా సేమ్ నా ఎక్స్ లాగా కనిపిస్తుంది. అంత మిస్ అయితే ప్రతి అమ్మాయి ఎక్స్ట్రా కనిపించాలి. ఆ అమ్మాయి ఒక్కటి ఎందుకు అలా కనిపిస్తుంది? పాసిబుల్. కరెక్టే మేజర్. ఆ అమ్మాయి ఒక్కతే ఎందుకు అలా కనిపిస్తుంది? కిషోర్, కిషోర్ నిన్నేనా? సూర్య, కిషోర్ ఇక్కడ. సూర్య, ఏ మిలిటరీ. ఓహ్ హాయ్. ఏ నా ఫ్రెండ్. Here's your sandwich. ఈ శాండ్విచ్లో No cheese. Don't worry. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి? నేను కనిపించగానే వచ్చి మాట్లాడటం, ఇలా లంచ్కి ఇన్వైట్ చేయటం, రియల్లీ స్వీట్. Cool. It's okay. యాక్చువల్లీ నేను నిన్ను ముందే చూశాను. అవునా? ఎప్పుడు? నువ్వు చూడటానికి ఒక 2 minutes ముందు. అవసరమా? మరెందుకు పలకరించలేదు? పలకరిద్దామని అనుకున్నాను, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డు వచ్చింది. మన ఇద్దరి మధ్య అంత గొడవ జరిగాక ఏ మొహం వేసుకుని వచ్చి మాట్లాడతామని ఆగిపోయాను. చూసేవాళ్ళకి కూడా క్యారెక్టర్ లేదా స్టాండర్డ్స్ లేవా అని అనుకుంటారు కదా. కెలుక్కోవద్దు. ఐ మీన్ అంత గొడవ అయ్యాక ఏ మొహం వేసుకుని వచ్చి మాట్లాడతాం, చండాలంగా ఉంటుంది కదా అని నేనే ఆగిపోయాను. వర్ష, Don't talk. అంటే నాకే నా సెల్ఫ్ రెస్పెక్ట్ లేనిది. వర్ష క్యాజువల్ నా గురించే చెప్పు. గురించి చాలా చీప్గా అనుకుంటున్నావు కదా. నన్ను చూసి కూడా నువ్వు కంట్రోల్ చేసుకోగలిగా. నేను పిచ్చి మొహల్లాగా సిగ్గు లేకుండా వచ్చి నీతో మాట్లాడాను. యు నో వై? బికాస్ ఐమ్ లవింగ్, ఐమ్ కేరింగ్. ఏంటి? ఐ హ్యావ్ అ క్యారెక్టర్ అండ్ ఫైనలీ ఐమ్ నాట్ యూ. ఆ రోజు నువ్వు బ్రేకప్ చెప్పావు. ఇప్పుడు నేను చెప్తున్నా, నాకు అక్కర్లే బ్రేకప్. బ్రేకప్ అయ్యాక మళ్ళీ బ్రేకప్ ఏంటి? వర్ష, ఇంకో నువ్వు ఇచ్చిన జాకెట్ కూడా వేసుకున్నాను. వర్ష, ఐ కాంట్ అఫోర్డ్ టు లూజ్ యు అగైన్. వర్ష ఆగు. వర్ష, వర్ష. ఏమంటున్నారు మీరు? నీ కొడుకు వస్తున్నాడు. వాడొస్తున్నాడా? మీకు తెలుసా? ఎలా ఉంటాడు? నీ కొడుకు కదా,
కనిపెట్టు. మా మా ఒకటి కాదు, రెండు కాదు, 12 ఏళ్ళు నువ్వెందుకు వెళ్ళిపోయావు అని అడగను. నాకు ఒక మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? మీ నాన్నకు నీకు పడకపోతే మధ్యలో నేనేం చేశాను? ఇన్ని రోజులు నా ఎదురుగా ఉంటూ నాతో నిజం చెప్పకుండా నువ్వు మీ నాన్న ఎలా ఉండగలిగారా? మీ మగాళ్ళు చాలా గొప్పడ్రా. మా ప్లీజ్ డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. ఒక్క ఫోన్ కాల్ చేసి నేను బతికే ఉన్నానమ్మా అమ్మా ప్లీజ్. అని చెప్పలేకపోయారా? నేను గుర్తుకు రాలేదా? అమ్మా ప్లీజ్, అది కాదమ్మా. ఓ ఓ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఈ గేమ్ స్టార్ట్ అయినప్పుడు సూర్య ఒక్కరోజు మాత్రమే కంట్రోల్గా ఉంటాడనుకున్నా. కానీ ఇప్పుడు ఇంకొక్క రోజుంటే చాలు, వాడి కల తీరిపోతుంది.